వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీకు ఇప్పుడు రానున్నటువంటి తెలంగాణ నోటిఫికేషన్స్కి సంబంధించి గ్రూప్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే ఇతర పోటీ పరీక్షలకి సంబంధించిన ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఆన్లైన్ క్లాసెస్ అయితే తక్కువతో మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చేసరికి హైదరాబాద్ అశోక్ నగర్ కేంద్రంగా ఈ క్లాసెస్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. సో గ్రూప్స్ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించిన డెమో అనేది మండే కండక్ట్ చేస్తూ ఉన్నాం. మండే మీరు వచ్చి డెమో వినొచ్చు. అలాగే మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవడానికి కూడా అవకాశాలు అనేవి ఉన్నాయి. సో మీ ప్రిపరేషన్ని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా, మీరు ప్రిపరేషన్లో బేసిక్స్ నుంచి ఉన్న పూర్తి స్థాయిలో మిమ్మల్ని అంత సబ్జెక్టు పరంగా ఫుల్ కంటెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో పోటీ పరీక్షలలో సమర్థవంతంగా వాటిని ఎదుర్కొనేందుకు జాబ్ని సాధించేటువంటి లక్ష్యంతో మీరు ముందుకు వెళ్ళేలాగా కూడా ప్రణాళికలు అనేవి ఐకాన్ ఇండియా చేసి పెట్టింది. సో మీరు ఆఫ్లైన్కైనా ఆన్లైన్కైనా ఐకాన్ ఇండియా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మా నెంబర్ 6301468465కి కాల్ చేసి వివరాలను తెలుసుకోండి. ఇక మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ మార్చ్ 10కి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో ముందుగా దేని గురించి తెలుసుకుందాము అని అంటే కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజిటల్ కామర్స్కి సంబంధించినటువంటి పెట్టుబడుల అంశం గురించి తెలుసుకుందాం. సో మరి ఈ కామర్స్లో భారతదేశం ఇటీవల ఏ ర్యాంక్లో నిలిచింది అని చెప్పేసి ఎగ్జామ్లో అడగొచ్చు. సో అప్పుడు మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ 2వ స్థానం. సరే మరి భారతదేశానికి 2వ స్థానం ఎందుకు వచ్చింది? మొదటి స్థానంలో ఏ దేశం ఉంది? భారత్ తర్వాత కామర్స్ పెట్టుబడులలో ఏ దేశాలు ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. వీటన్నింటికంటే ముందు కామర్స్ అంటే మనకు తెలియాలి. సో ఏదైతే వాణిజ్యం ఉందో, వ్యాపారాలు ఉన్నాయో అవి ఎలక్ట్రిక్ మెథడ్లో జరుగుతూ ఉన్నాయో, ఎలక్ట్రిక్ విధానంలో జరుగుతూ ఉన్నాయో అవే కామర్స్ అని చెప్పేసి అంటూ ఉన్నాం. అంటే మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఫుడ్కి సంబంధించినటువంటి కామర్స్లో కనిపించేటువంటి జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, అలాగే ఏదైతే ఈ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం కామర్స్ విధానంలో చూడడం జరుగుతూ ఉంది. సింపుల్గా చెప్పాలి అని అంటే ఆన్లైన్ మెథడ్లో జరిగేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి కామర్స్గా చెప్పడం జరుగుతూ ఉంది. సో మరి కామర్స్కి సంబంధించి భారతదేశం అనేది అధికంగా పెట్టుబడులను పొందడం జరుగుతూ ఉంది. అంటే ఎక్కువగా వ్యాపారాలు అనేవి కామర్స్లో చేయడానికి భారత్కి వస్తున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇందులోనే భాగంగా భారత్ ఇటీవల 2వ ర్యాంక్ సాధించింది కామర్స్లో అని అంటున్నాం. సో మరి కామర్స్లో 2వ ర్యాంక్ సాధించినట్లు ఎవరు చెప్పారు అని అంటే లండన్ అండ్ పార్ట్నర్స్కి సంబంధించినటువంటి తాజా నివేదిక అనేది వచ్చింది. ఎవరిచ్చారు? ఇటీవల భారత్ కామర్స్లో 2వ స్థానంలో నిలిచింది. సో ఈ నివేదికను ఎవరిచ్చారు అని చెప్పేసి ఎక్కడైనా ఎగ్జామ్లో క్వశ్చన్ ఉంటే మనం చెప్పాల్సింది లండన్ అండ్ పార్ట్నర్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇండెక్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ ఇండెక్స్కి సంబంధించి ఇప్పుడు మనం అప్డేట్ అవుతా ఉన్నాం కామర్స్ రంగంలో వస్తున్నటువంటి పెట్టుబడులకి సంబంధించి. డిజిటల్ షాపింగ్ కంపెనీస్ అని అన్నాం. సో డిజిటల్ షాపింగ్ కంపెనీస్ మీన్స్ కూడా ఏంటి అని అంటే ఇట్స్ రిలేటెడ్ టు ఎలక్ట్రిక్ విధానం ద్వారా జరిగేటువంటి వ్యాపారం అని అంటున్నాం. సో ఇందులో పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ 2వ స్థానంలో నిలిచింది. సరే మరి భారత్ అనేది 2వ స్థానంలో నిలిచింది అని అంటున్నాం. ఎస్ ఫైన్, బట్ ఎట్ ద సేమ్ టైం భారత్ 2వ స్థానంలో నిలిచింది కాబట్టి భారత్కి సంబంధించి దేశంలో కామర్స్ కంపెనీలకి సంబంధించి 2020 సంవత్సరంలో $800 కోట్ల పెట్టుబడులు అనేవి వచ్చాయి. అలాగే 2021కి సంబంధించి మరొక 175% వృద్ధి అనేది అంటే గ్రోత్ రేట్ అనేది కామర్స్లో ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏమంటున్నాం? గ్రోత్ రేట్ అనేది కామర్స్లో గత సంవత్సరంతో 2020తో పోలిస్తే 2021లో 175% ఇంప్రూవ్డ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇలా ఈ వృద్ధి రేటు కారణంగా మరొక అదనంగా బిజినెస్ అనేది పెరిగింది అని అంటున్నాం. ఇక కామర్స్లో అగ్రస్థానంలో ఎవరు కనబడుతున్నారు మనకి అని అంటే అమెరికా దేశం కామర్స్లో ఫస్ట్ ఉంది. $5,100 కోట్ల పెట్టుబడులను అమెరికా అనేది ఆకర్షించింది అంటున్నాం. సో ఇలా కామర్స్లో మొదట
రెండవ స్థానంలో నిలిచినటువంటి దేశాలు ఏవి అని అడిగినప్పుడు మనం అమెరికాను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, ఆ తర్వాత మన దేశమైనటువంటి భారత్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక మన తర్వాత ఉన్నటువంటి దేశం ఏది అని అడిగినప్పుడు చైనా గురించి చెప్పాలి మనం. సో ఇలా టాప్ 3 కంట్రీస్ ఏవి ఈ కామర్స్లో ఇటీవల వచ్చినటువంటి నివేదికల ప్రకారం అన్నప్పుడు టాప్ 3 కంట్రీస్ అమెరికా, భారత్, చైనా. ఓకేనా? సో ఇలా గుర్తుంచుకోవాలి. సార్ నివేదికల మీద క్వశ్చన్స్ వస్తాయా? డెఫినెట్లీ వస్తాయి. ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక క్వశ్చన్ అనేది నివేదికల పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అందులో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి నివేదికలు ఏవైతే ఉంటాయో, చాలా ఎక్కువగా ఉపయోగపడే నివేదికలు ఏవైతే ఉంటాయో వాటిని మనం పక్కగా అప్డేట్ అవ్వాలి. ఎనీ ఎగ్జామ్, గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలు కావచ్చు, ఏ ఎగ్జామ్ అయినా నివేదికల నుంచి ఒక పాయింట్ ఉంటుంది. ఇక చైనా 3వ స్థానంలో ఉంది. అలాగే బ్రిటన్ $700 కోట్ల 4వ స్థానంలో పెట్టుబడులను ఆకర్షిస్తుంది అని చెప్పేసి మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ కామర్స్ కంపెనీలోకి సంబంధించి అత్యధిక పెట్టుబడులు రాబట్టినటువంటి ప్రపంచ నగరాలలో కూడా బెంగళూరు అనేది అగ్రస్థానం సంపాదించింది అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఎలా అడగవచ్చు అని అంటే, ఇప్పటివరకు భారతదేశం ప్రపంచంలో 2వ దేశంగా ఈ కామర్స్ పెట్టుబడులను ఆకర్షిస్తుంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అని అంటే, భారతదేశంలో ఏ నగరం ఎక్కువగా ఈ కామర్స్ పెట్టుబడులను సాధించింది అని అడిగినప్పుడు మనం ఆప్షన్స్లో బాంబే ఇవ్వచ్చు, హైదరాబాద్ ఇవ్వచ్చు, చెన్నై ఇవ్వచ్చు, ఢిల్లీ ఇవ్వచ్చు, బెంగళూరు ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చినటువంటి ఆప్షన్లో మనం గుర్తుంచుకోవాల్సింది మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక రాష్ట్రం రాజధాని బెంగళూరు అని చెప్పేసి గుర్తుంచుకుంటే మనకు మరొక మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. పోనీ ఇలా క్వశ్చన్ అనేది ఈ 2 అంశాలను కలిపి, ఈ 2 స్టేట్మెంట్స్ని కలిపి అడగవచ్చు. భారత్ 2వ స్థానంలో నిలిచిందా లేదా ఈ కామర్స్లో, బెంగళూరు అనేది ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించిందా లేదా, ఈ 2 కూడా రైటే, అవును అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ స్టేట్మెంట్ లెవెల్. ఓకేనా? సో ఇక నెక్స్ట్, బెంగళూరు డిజిటల్ షాపింగ్కి సంబంధించి ఈ కామర్స్లో ఎన్ని పెట్టుబడులను రాబట్టగలిగింది అని అంటే $1,400 కోట్ల పెట్టుబడులను రాబట్టగలిగింది గత ఏడాది అంటున్నాం. ఇక $400 కోట్ల సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ను తర్వాత గుర్గామ్ స్థానం దక్కించుకుంది. ఇది 7వ స్థానంలో ఉంది. ఇక నెక్స్ట్ 300 కోట్ల పెట్టుబడులను రాబట్టి ముంబై అనేది 10వ స్థానంలో ఉంది. ఓకేనా? ప్రపంచ స్థాయిలో భారతదేశం నుంచి ఏ నగరాలు ఈ కామర్స్ పెట్టుబడులను బాగా రాబట్టగలిగాయి అని అంటే, ఫస్ట్ వచ్చి బెంగళూరు, తర్వాత గురుగ్రామ్, తర్వాత వచ్చి ముంబై అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ కామర్స్కి సంబంధించి. ఇక భవిష్యత్తులో అత్యధిక స్టార్టప్లు, యూనికార్న్స్ ఇవన్నీ కూడా ఎక్కువ పెట్టుబడులను రాబట్టగలిగే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక ప్రపంచ నగరాల జాబితాలో బెంగళూరుకి 5వ స్థానం అనేది లభించింది. మొత్తం నగరాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు బెంగళూరు అనేటువంటి సిటీకి 5వ స్థానం వచ్చింది అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తా ఉన్నాం. సో ఇక నెక్స్ట్, గత ఏడాదికి ఉన్నటువంటి యూనికార్న్స్, కొత్త కంపెనీస్ కానీ ఇతర కంపెనీలకు సంబంధించి 15 నగరాలలో 3 భారత్కే చెందినవి అని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు మనం అన్నటువంటి బెంగళూరు కానీ, గురుగ్రామ్ కానీ, ముంబై కానీ, ఇలా టాప్ 15 వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి సిటీస్లలో 3 భారతదేశం నుంచి ఉన్నాయి అని అంటున్నాం. ఇక నెక్స్ట్, ఇలా ఈ టాపిక్ని మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది ఈ కామర్స్కి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో. ఓకే, నెక్స్ట్ ఏంటి అని అంటే, ఎల్ఐసికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఎల్ఐసి ఏం చేసింది అని అంటే, ఇది ఐపీఓకి వెళ్ళడం జరుగుతుంది. ఐపీఓ అంటే ఏంటి? ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అనేది ఐపీఓగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఎల్ఐసి అనేది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. 100% పెట్టుబడులు ఎవరివి అని అంటే ప్రభుత్వానివి. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తూ ఉంది అని అంటే, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు డిజిన్వెస్ట్మెంట్స్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. డిజిన్వెస్ట్మెంట్ మీన్స్, సో ఏవైతే ప్రైవేట్ పెట్టుబడులు ఉంటాయో వాటిని ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం ఎల్ఐసిలో కొంత % షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ ఎల్ఐసికి సంబంధించినటువంటి ఐపీఓ ఏదైతే ఉందో దీనికోసం కొద్ది రోజులుగా సెబీలో ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? స్టాక్ ఏదైతే ఈ సెబీ ఉందో
ఇది స్టాక్ మార్కెట్స్కి సంబంధించినటువంటి నియంత్రణ చేసేటువంటి సంస్థ. సో ఈ సెబీకి సంబంధించి ఇప్పుడు ఈ ఎల్ఐసికి సంబంధించినటువంటి ఐపీఓకి పర్మిషన్స్ అనేవి, అనుమతులు అనేవి వచ్చాయి. సరే, ఈ అనుమతులు ఈ సెబీ ఇచ్చినటువంటి ఇప్పటి వరకు 1990s ఆ టైం నుంచి ఇప్పటి వరకు సెబీ ఇచ్చినటువంటి అన్ని పర్మిషన్లోకెల్లా అత్యంత స్పీడ్గా పర్మిషన్స్ పొందినటువంటిది ఏది అని అంటే ఈ ఎల్ఐసికి సంబంధించి, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటిదిగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సార్, మరి ఈ ఎల్ఐసికి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ, ఇది బీమా సంస్థ, మీ అందరికీ తెలుసు. ఇన్సూరెన్స్కి సంబంధించి దీని ఐపీఓకు ఎవరు అనుమతి ఇచ్చారు అని అంటే సెబీ అనుమతి ఇవ్వడం జరిగింది అని అంటున్నాం. ఓకేనా? సో మరి ఈ సెబీకి సంబంధించి పబ్లిక్ ఇష్యూకి అనుమతి అనేది వచ్చింది. సో ఇలా అతి తక్కువ సమయంలో ఈ అనుమతిని ఎల్ఐసి అనేది పొందింది అని అంటున్నాం. ఇక ఎల్ఐసిలో 100% వాటా ప్రభుత్వాందే ఉండింది. ఇందులో 5% వాటా విక్రయించాలని, దీని ద్వారా 63,000 నుంచి 65 కోట్ల వరకు, 65,000 కోట్ల వరకు సమీకరించాలి అని చెప్పేసి ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ఎల్ఐసికి సంబంధించినటువంటి ఐపీఓ కోసం ఈ అనుమతి అనేది సెబీ ఇచ్చింది. ఇది పూర్తిగా ఇప్పుడు కేంద్రం చేతుల్లో ఉంది అని అంటున్నాం. ఇక భారత మార్కెట్లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఐపీఓగా కూడా కానుంది అని అంటున్నాం. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్కి సంబంధించి భారతదేశంలో ఏది అతిపెద్ద ఐపీఓ అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంది 100%. అప్పుడు మనం చెప్పాల్సింది ఎల్ఐసి అని అంటున్నాం. ఎల్ఐసి అనేది ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్కి సంబంధించి ఏవైతే పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించాలి అని అనుకుంటుందో ఇందులో ఒక 5% వాటాలను అమ్మి దాని ద్వారా ఈ షేర్స్ని అమ్మి దాని ద్వారా డిస్ఇన్వెస్ట్మెంట్ రూపంలో ప్రభుత్వం ఈ పెట్టుబడుల ఉపసంహరణకి సంబంధించి ప్రజల దగ్గర నుంచి ఈ అమౌంట్ని తీసుకోవాలని అనుకుంటుందో షేర్స్ రూపంలో, దీనికి సంబంధించి అతిపెద్ద ఐపీఓగా కూడా మనం ఎల్ఐసిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇప్పుడు అతి తక్కువ సమయంలో దీనికి సంబంధించిన ఐపీఓకు అనుమతి వచ్చింది అని అంటున్నాం కాబట్టి దీన్ని మనం కరెంట్ అఫైర్స్లో చెప్పుకుంటున్నాం. మెగా పబ్లిక్ ఇష్యూస్కి సంబంధించి అనుమతిని కోరుతూ ఎల్ఐసి గత నెల 13న సెబీకి ఒక డ్రాఫ్ట్ని అందించింది. సో ఈ డ్రాఫ్ట్ సెబీకి సమర్పించడం అనేది జరిగింది గత నెల 13, అంటే ఇప్పుడు ఫిబ్రవరి 13న సమర్పించింది. సో ఇలా మళ్ళీ 13వ తారీఖు రాకముందుకే ఇప్పుడు అనుమతులు అనేవి లభించాయి. ఇక నెల రోజులలో గ్రీన్ సిగ్నల్ అనేది లభించింది. ఇగో సెబీ అతి తక్కువ సమయంలో ఆమోదం తెలిపినటువంటి ఐపీఓ కూడా ఈ ఎల్ఐసికి సంబంధించినటువంటి ఐపీఓ అని అంటున్నాం. ఇక ఏప్రిల్ నాటికి ఇది వాయిదా పడే అవకాశం ఉందా అనేది కూడా ఒక ఇష్యూ ఉంది. మార్చి నాటికే ఎల్ఐసి ఈ ఇష్యూను పూర్తి చేయాలని మోదీ సర్కార్ లక్ష్యం పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లు అనేవి ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత క్రైసిస్, ఒడిదొడుకులను ఎదుర్కొంటా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఈ ఐపీఓకు వెళ్ళాలా, దీని లేదనంటే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంకా కొంత వాయిదా వేసుకుంటే బెటర్గా ఉంటుందన్న ఆలోచనలో అయితే ప్రజెంట్ ఉన్నది. ఓకే, ఇక నెక్స్ట్ ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా అంటే పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో 1.75 lakhs కోట్లను సమీకరించాలి అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం 78,000 కోట్లకు కుదించుకుంది. సింపుల్గా నేను ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిలలో డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటుంది ప్రభుత్వం. సార్, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అని అంటే పెట్టుబడులను ఉపసంహరించుకోవాలి అని అనుకుంటుంది. ఎవరు అనుకుంటున్నారు? ప్రభుత్వం అనుకుంటుంది. దీని ద్వారా ఎంత అమౌంట్ని గ్యాదర్ చేయాలి అనుకుంది డిస్ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సంస్థలను ప్రైవేట్ పరంగా అప్పచెప్పి ఇదే ఐపీఓ రూపంలో ఇతర రూపాలలో అప్పచెప్పి డబ్బులను ప్రభుత్వం తీసుకోవాలి అనుకుంటుంది. ఎంత తీసుకోవాలన్న టార్గెట్ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.75 లక్షల కోట్లు అని అంటున్నాం. ఓకేనా? కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రస్తుత పరిస్థితులలో దీన్ని కుదించుకొని 78,000 కోట్ల వరకు వస్తే చాలు అని అనుకుంటుంది. బట్ అది వస్తుందా లేదా అనేది నెక్స్ట్ చూడాలి. బట్ డిస్ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన కాన్సెప్ట్ని దీనిగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఇప్పటి వరకు సమకూరింది ఎంత అంటే ప్రభుత్వానికి 12,030 కోట్లు మాత్రమే. సో ఈ నేపథ్యంలో సవరించిన ఎల్ఐసి ఐపీఓ అనేది కూడా ప్రభుత్వానికి కీలకంగా మారబోతా ఉంది. మొత్తం కనీసం 78,000 కోట్లైనా మనం ఎలా అయినా ఈసారి గ్యాదర్ చేయాలి అని
అనుకుంటే వచ్చింది మాత్రం 12,030 కోట్లు. సో ఈ తరుణంలో ఎల్ఐసి ఐపీఓ అనేది ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కానుంది ప్రభుత్వానికి. నెక్స్ట్ హైదరాబాద్లో డెలివరో ఇంజనీరింగ్ కేంద్రం అనేది ఒకటి వచ్చింది. సరే ఈ డెలివరో అనేటువంటిది ఏంటి అని అంటే ఇది ఫుడ్ డెలివరీ సేవలకి సంబంధించింది. ఎలా అంటున్నాం, ఇంతకుముందు మనం అన్నటువంటి జొమాటో కావచ్చు, అలాగే స్విగ్గీ కావచ్చు, సో ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఉన్నటువంటిదే ఈ డెలివరో. సో దీనికి ఈ డెలివరో ఫుడ్ డెలివరీకి సంబంధించి హైదరాబాద్లో ఒక ఇంజనీరింగ్ సెంటర్ను ప్రారంభించారు. ఇటీవల హైదరాబాద్లో తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల ఏ ఫుడ్ డెలివరీకి సంబంధించినటువంటి సంస్థ హైదరాబాద్లో ఇంజనీరింగ్ సెంటర్ని ప్రారంభించింది అని ఆప్షన్స్ ఇవ్వచ్చు. స్విగ్గీ ఇవ్వచ్చు, జొమాటో ఇవ్వచ్చు, ఇంకా XYZ ఇచ్చి ఈ డెలివరో అనేటువంటి పేరు కూడా ఇవ్వచ్చు. అప్పుడు మనం చెప్పాల్సింది డెలివరో పేరుని మనం చెప్తే రైట్ ఆన్సర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక ఈ సంస్థకి ఈ ఇంజనీరింగ్ కేంద్రం కీలకం అవుతుంది, అందుకోసం ఇది హైదరాబాద్లో స్థాపించారు అంటున్నాం. ముందుగా ఇందులో ఒక 150 మంది ఇంజనీర్లు పనిచేస్తారు. అనలిటిక్స్, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలలో నైపుణ్యం కలిగినటువంటి ఈ ఇంజనీర్లను నియమించుకున్నట్లు కంపెనీ అనేది వెల్లడించింది. ఏమంటున్నాం, మెషినరీ అని అంటున్నాం, అనలిటిక్స్ అంటున్నాం, ఆటోమేషన్ అని అంటున్నాం. ఇవన్నిటిలో కూడా ఇంజనీరింగ్స్ని ప్రైమరీగా ఒక 150 మందిని ఈ డెలివరీ అనేటువంటి సంస్థ హైదరాబాద్లో స్థాపించింది అని అంటున్నాం. సో ఇలా ఈ హైదరాబాద్ సెంటర్లో డెలివరీకు సంబంధించి ఇంజనీరింగ్ కేంద్రం అనేది ప్రారంభమయ్యింది అని చెప్పేసి మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అని అంటున్నాం. సో ఈ WHOకి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఆయుష్ మంత్రిత్వ శాఖకి కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖగా ఎవరున్నారు అని అంటే సర్బానంద్ సోనోవాల్ ఉన్నారు. సో ఈ మంత్రిత్వ శాఖకి మధ్యన ఒక సహకారం అనేది ఏర్పడడం జరిగింది, అదే ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖకి WHOకి. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ కూడా, ఏమని అడుగుతున్నానంటే ఇటీవల WHOతో అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో ఏ మంత్రిత్వ శాఖకి సహకారం ఏర్పడింది, ఒక ఒప్పందం కుదిరింది అని అంటే ఆయుష్ మంత్రిత్వ శాఖ అని చెప్పేసి మనందరం గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా ఇంపార్టెంట్ అని అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో ఈ సంస్థకి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి, ఈ సంస్థ నుంచి జరిగినటువంటి ఒప్పందాలు అనేవి ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఇది ఒక అంతర్జాతీయ సంస్థ, యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ. సో ఇప్పుడు ఏం ఒప్పందం జరిగిందనేది తెలుసుకుందాం. 9 మార్చ్ 2022న గుజరాత్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్స్కి సంబంధించి అంటే WHO ఈ గ్లోబల్ సెంటర్ ట్రెడిషనల్ మెడిసిన్, దీన్నే GCTM అని అంటున్నాం. ఎవరితో అనంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో. సో ఈ ఇద్దరికి సంబంధించి కూడా ఒక ఒప్పందం కోసం మోదీ అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మంత్రివర్గ ఆమోదం అనేది జరిగింది. భారతదేశంలో నిర్ణయాలు అనేవి ఎవరు తీసుకుంటారు? ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటారా, రాష్ట్రపతి తీసుకుంటారా, కేంద్ర మంత్రివర్గం తీసుకుంటుందా అంటే కేంద్ర మంత్రివర్గం తీసుకుంటుందండి. సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. పాలిటీలో మనం నేర్చుకుంటాం ఇది. సో ఇలా ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు అనేవి అమలు చేయబడతాయి, చట్టాలుగా రూపొందించబడతాయి, పాలసీస్గా ప్రజల్లోకి వెళ్తాయి. సో ఇలా ఇప్పుడు మనకి ఈ కేంద్ర క్యాబినెట్ నిర్ణయానికి సంబంధించి ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక భారతదేశంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్కి సంబంధించి, సో దీనికి సంబంధించి గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్స్కి సంబంధించినటువంటి స్థాపన అనేది 13 నవంబర్ 2020న 5వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా WHO డైరెక్టర్ టెడ్రోస్ దీన్ని ప్రకటించడం జరిగింది. ఓకేనా? సో ఇలా ఇప్పుడు 13 నవంబర్ 2020న ఆయుర్వేద దినోత్సవం రోజున భారతదేశంలో స్థాపించబడినది ఏది అని చెప్పేసి అడిగినప్పుడు కూడా మనం ఏం చెప్పాలి అని అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. అయితే దీన్ని స్థాపించిన తర్వాత దీనిపైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం అనేది తెలిపింది అని అంటున్నాం. సో మరి ఈ WHOకి సంబంధించి అలాగే ఈ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్స్కి సంబంధించి
గుజరాత్లోని జామ్నగర్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుర్వేదం, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, సోవారిగ్బా మరియు హోమియోపతి ఇవన్నీ కూడా ఈ ఆయుష్ మంత్రిత్వ శాఖలోకి వస్తాయి. వీటి కింద ఇది స్థాపించబడింది గుజరాత్లో అని అంటున్నాం. సార్ మరి దీనికి సంబంధించి భారత ప్రభుత్వం WHO మధ్య హోస్ట్ కంట్రీకి సంబంధించినటువంటి ఒప్పందం అనేది సంతకం చేయబడింది. హోస్ట్ కంట్రీగా ఆయుష్కి సంబంధించి ఏ దేశం ఉండబోతుంది? భారత్, నేపాల్, చైనా, జపాన్ అని అంటే మనం భారత్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఓకేనా, ఇది ఎవరెవరికి మధ్యన జరిగిన ఒప్పందం? WHOకి, భారత ప్రభుత్వానికి మధ్యన జరిగిన ఒప్పందం. మరి భారతదేశంలో గుజరాత్లో ఈ WHO అలాగే GCTM అంటే ఏమన్నాం? గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అని అన్నాం కదా. సో దీనికి సంబంధించి ఈ అబ్రివేషన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ఒప్పందం సంతకం చేయబడిన తర్వాత దీని మీద క్యాబినెట్ అనేది నిర్ణయం తీసుకున్నది. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా సాంప్రదాయ వైద్యం కోసం ఇదే మొదటి అండ్ ఏకైక WHO యొక్క గ్లోబల్ అవుట్పుట్ పోస్ట్ సెంటర్ అని చెప్పేసి చెప్పాలి. ఇప్పుడు క్వశ్చన్ కొంచెం డెప్త్గా అడిగి ఆన్సర్ సింపుల్గా ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రపంచంలో మొదటిసారి ఏ దేశంలో మొట్టమొదటిసారి గ్లోబల్ అవుట్పోస్ట్ సెంటర్గా WHO సాంప్రదాయ వైద్యానికి సంబంధించినటువంటి దాన్ని స్థాపించింది అన్నప్పుడు ఆన్సర్ భారతదేశం అవుతుంది. సో ఇలా ఈ అన్నింటినీ కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మరి WHO అలాగే గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించిన లక్ష్యాలు ఏంటి అనేది ఒకసారి అవుట్లుక్ చూద్దాం. సో ఏమంటున్నామంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయుష్ వ్యవస్థలను సాంప్రదాయ వైద్యానికి ఊతమివ్వాలి అనేది దీనికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. ఇక సాంప్రదాయ వైద్యానికి సంబంధించి ఆరోగ్య విషయాలపైన కూడా నాయకత్వం అనేది అందించబడుతుంది. సాంప్రదాయ వైద్యం అని అంటున్నాం. సో ఈ ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్కి సంబంధించినటువంటి నాణ్యత, భద్రత, హేతుబద్ధమైనటువంటి వినియోగాన్ని కూడా ఇది నిర్ధారిస్తుంది ప్రత్యేకంగా. ఇక డేటాను సేకరించడం, దానికి సంబంధించిన ప్రభావాన్ని అంచనా వేయడం కోసం కూడా మార్గదర్శకాలు, సాధకాలు, పద్ధతులు అనేవి ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ సాంప్రదాయ ఔషధాలకి సంబంధించినటువంటి డేటా బ్యాంకులు ఉన్నాయి, వర్చువల్ లైబ్రరీస్ ఉన్నాయి. పరిశోధన సంస్థల సహకారంతో ఈ WHO ఏం చేయబోతుంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని అంటే ఈ సాంప్రదాయ ఔషధ సమాచార కేంద్రాన్ని కూడా ప్రత్యేకంగా క్రియేట్ చేయబోతూ ఉంది. సో హూ క్రియేటెడ్ అని నన్ను అడిగినప్పుడు మనం WHO అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఇక WHO అకాడమీకి సంబంధించి ఇతర భాగస్వాములతో శిక్షణ కార్యక్రమాలు అనేవి కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆయుష్ మంత్రి చెప్పిన కదా మీకు, ఎవరు? సర్బానంద్ సోనోవాల్ అని చెప్పేసినాం. రాయనా ఒకసారి, సర్బానంద్ సోనోవాల్. సో ఈయన ఏంది అని అంటే ఆయుష్ మినిస్టర్, అలాగే ఈయన షిప్పింగ్, ఓడరేవులకి కూడా ఈయన మినిస్టర్గా ఉన్నాడు, కేంద్ర మంత్రిగా. ఈ WHO మధ్య ఇది సహకార కార్యక్రమంగా కూడా కొనసాగుతూ ఉంది. సాంప్రదాయ వైద్యాన్ని నియంత్రించడం, దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళకి పరిష్కారం చూపెట్టడమే అలాగే గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్స్కి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమంగా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ అని అంటున్నాం. సరే, ఇది కూడా ప్రైమ్ మినిస్టర్ మోదీ అధ్యక్షతన ఉన్నటువంటి క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం. సో ఈ నిర్ణయానికి సంబంధించి ఆమోదం అనేది తెలిపింది అని అంటున్నాం. ఇగో ఈ ఏదైతే NLMCకి సంబంధించినటువంటి అంటే నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మొట్టమొదటిసారిగా 2021-22 కేంద్ర బడ్జెట్లో దీన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. సో ఇటీవల నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ గురించి ఎవరు ప్రకటించడం జరిగింది అని అంటే కేంద్ర బడ్జెట్ సమావేశాలలో ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ అంశం గురించి ప్రకటించడం జరిగింది. ఎప్పుడు అనంటే 2021-22లో అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా, ఇప్పుడు మనం ఈ మార్చి 31 తర్వాత 2022-23 ఆర్థిక సంవత్సరానికి వెళ్తున్నాం. ఇది గత సంవత్సరంలో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. ఇక ఈ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్కి సంబంధించి భారత ప్రభుత్వ సంస్థగా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది ఏం చేస్తుంది అని అంటే ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క అడ్మినిస్ట్రేటివ్ అధికార పరిధిని కలిగి ఉంటుంది. ఎవరు కలిగి ఉంటారు అని అంటే NLMC, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్. సార్, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఈ కార్పొరేషన్కి సంబంధించి ఇది ఎవరి పరిధిలో ఉందని అంటే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క పరిధిలో కలిగి ఉంది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇందులో ప్రారంభ అధికృత వాటా మూలధనం 5,000 కోట్లు, అలాగే చెల్లింపులు షేర్ మూలధనం కూడా 150 కోట్లుగా మనం జస్ట్ అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందా అంటే ఎస్,
తెలిపింది అని చెప్పాలి. దీన్ని చట్టంగా కూడా తీసుకురాబోతా ఉన్నారు. సో ఇక దీనికి చైర్మన్, ప్రభుత్వ డైరెక్టర్ల నియామకం మెరిట్ ఆధారిత ఎంపిక ద్వారా జరుగుతుంది. దీనికి సంబంధించి డైరెక్టర్ బోర్డులో సీనియర్ కేంద్ర ప్రభుత్వ అధికారులు అలాగే నిపుణులు ఉంటారు. ఇక మానిటైజేషన్ ప్రక్రియను వృత్తిపరంగా నిర్వహించడానికి ఎన్ఎల్ఎంసీకి సంబంధించి సాంకేతిక నైపుణ్యం అనేది కూడా ప్రత్యేకంగా ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది. ఇక దీనికి సంబంధించిన విధులు ఏంటి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కమిషన్ దీనికి సంబంధించి ఏంటి విధులు అని అంటే, సో ఈ కార్పొరేషన్ విధులు వచ్చి జస్ట్ ఇదే అదనపు భూమి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి వాటిని గుర్తించడం, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి అలాగే ఇతర ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి భవనాల మానిటైజేషన్కి ప్రత్యేకమైనటువంటి మద్దతునిస్తుంది అని అంటున్నాం. ప్రభుత్వ భూములు కానీ, ప్రభుత్వ ఆఫీసులు కానీ, ప్రభుత్వ బిల్డింగ్స్ కానీ ఇతర ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడా మద్దతు ఇవ్వబోతున్నదే ఈ ఎన్ఎల్ఎంసి, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిందా లేదా? ఎస్ తెలిపింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సరే ఈ మానిటైజేషన్ అనేది అవసరమా? సరే ఈ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్కి సంబంధించి ఎస్ అవసరం. ఎందుకు అనంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు, మిగులు భూములను ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అవి ఎవరు ఏ విధంగా కూడా స్వాధీనం చేసుకోకుండా. ఇక ఆస్తులను మానిటైజేషన్ చేయడం ప్రభుత్వానికి గణనీయమైనటువంటి ఆదాయాలను కూడా అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ఆర్థికంగా సామాజిక మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు ఈ ఎన్ఎల్ఎంసీకి సంబంధించి ప్రత్యేకంగా పనిచేయబోతుంది అని గుర్తుంచుకోవాలి. ఇక దీనికి సంబంధించి ఏదైతే మనం ఇక్కడ అంటున్నటువంటి సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి పెట్టుబడుల ఉపసంహరణల ప్రక్రియలో కూడా ఇది చాలా కీలకంగా వ్యవహరించబోతూ ఉంది. సో ఓకే, భారత్ అనేది ఇప్పటి వరకు మిక్స్డ్ ఎకానమీగా ఉంది, మిక్స్డ్ ఎకానమీగానే కొనసాగుతూ ఉంది. మిక్స్డ్ అంటే పబ్లిక్ సెక్టర్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి చాలా కంపెనీలను ప్రైవేటైజేషన్ చేయబోతా ఉన్నారు. ఇందులో విదేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులను తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ డిస్ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంది. సో ఇలా ఈ ఎన్ఎల్ఎంసీకి సంబంధించి నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్కి సంబంధించి కేంద్ర క్యాబినెట్ ఇచ్చినటువంటి అప్డేట్ని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏం చెప్పుకోబోతున్నాం అంటే వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్ అని అంటున్నాం. సార్ దీనికి సంబంధించి ఆర్కే సింగ్ ఉన్నారు. ఈ ఆర్కే సింగ్ ఎవరు అని అంటే ఈయన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలాగే న్యూ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి మినిస్టర్గా కూడా మనం అప్డేట్ అవ్వాలి ఆర్కే సింగ్ గారి గురించి. ఈ ఆర్కే సింగ్ గారు కేంద్ర విద్యుత్ అలాగే కొత్త పునరుత్పాదక శక్తి వనరులకి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు. ఇతని ఈ శాఖకి సంబంధించి సహాయ మంత్రిగా ఉన్నటువంటి క్రిషన్ పాల్ గుర్జార్ ఎవరు? ఆర్కే సింగ్ ఏమో ముఖ్యమైన క్యాబినెట్ హోదా కలిగినటువంటి మంత్రి. ఇక దీనికి సహాయ మంత్రి ఎవరు ఉన్నారు అని అంటే ఈ క్రిషన్ పాల్ గుర్జార్ ఉన్నారు. వీరిద్దరూ కూడా ఏం చేస్తున్నారు అంటే వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్కి సంబంధించినటువంటి ఇన్నోవేషన్ పార్క్ని ప్రారంభించారు. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఇటీవల స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్కి సంబంధించినటువంటి దానిని ఎవరు ప్రారంభించారు అని అంటే ఇద్దరు విద్యుత్ శాఖ మంత్రులు. ఒకరేమో క్యాబినెట్ హోదా, ఒకరేమో సహాయక హోదా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఇది ప్రారంభించడం జరిగింది. దాన్నే వర్చువల్ విధానంలో అని అంటున్నాం, వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్. ఓకేనా? ఇక దీనికి సంబంధించి పవర్ గ్రిడ్ ఏదైతే ఉందో పవర్ని ఒక దగ్గర తీసుకొని దాన్ని పవర్ డిస్ట్రిబ్యూషన్ కోసం పనిచేసేటువంటిది గ్రిడ్ వ్యవస్థ. సో ఈ గ్రిడ్ సిస్టమ్కి సంబంధించి స్మార్ట్ గ్రిడ్లను సంబంధించినటువంటి సాంకేతికతల అభివృద్ధి మరియు ప్రదర్శన కోసం విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ వర్చువల్ విధానంలో స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్ని స్టార్ట్ చేశాడు. ఇక యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ అలాగే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సాంకేతిక సహకారాన్ని కూడా అందించడం జరిగింది. ఇక ఈ వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్కి సంబంధించి ఇది పవర్ గ్రిడ్ సెంటర్లో ఉంది, మనేసర్ పవర్ గ్రిడ్ సెంటర్లో. ఇది ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ఇనిషియేషన్ చొరవగా చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా? ఇక నెక్స్ట్ ఈ స్మార్ట్ గ్రిడ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ సెంటర్ కోసం ఎవరు ఎక్కడ స్టార్ట్ చేశారు అని అంటే ఈ మనేసర్ ప్రాంగణంలో దీన్ని స్టార్ట్ చేశారు అని అంటున్నాం. ఇందులో స్మార్ట్ హోమ్స్, అడ్వాన్స్డ్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే అవుటేజెస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించినటువంటి మైక్రో గ్రిడ్స్ ఇందులో ఉన్నాయి అని చెప్పేసి
మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక కృత్రిమ మేధస్సు కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, బ్లాక్ చైన్కి సంబంధించి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి 8 థీమ్లతో ప్రత్యేకంగా 30 కంటే ఎక్కువ సాంకేతిక భాగస్వామ్యాలతో 50 కంటే ఎక్కువ పరిష్కారాలను హోస్ట్ చేస్తున్నటువంటిదే స్మార్ట్ గ్రిడ్కి సంబంధించినటువంటి వ్యవస్థ. సో మరి ఈ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్కి సంబంధించిన లక్ష్యం ఏంది అని అంటే, ఇది స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీని ఆవిష్కరించడం, వ్యవస్థాపకత, పరిశోధన, అలాగే విద్యుత్ పంపిణీతో పాటు పరిశ్రమల్లో సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా అత్యుత్తమ కేంద్రాలలో ఒకటిగా ఇది లక్ష్యంగా పనిచేయబోతుంది నాణ్యమైన విద్యుత్కి సంబంధించి. సో ఓకేనా, స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్ గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి అని అంటే, ఇగో ఇది 2018లో స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్స్ అనేవి విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హర్యానాలోని మనేసర్లో స్థాపించబడింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది ఇంపార్టెంట్ బిట్. ఇప్పుడు స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్స్ అనేవి మొదటిసారి ఎప్పుడు ప్రారంభించబడింది అన్నప్పుడు 2018 మనేసర్ హర్యానాలో ఉన్నటువంటి దానిలో ప్రారంభించబడింది అని అంటున్నాం. ఇక విద్యుత్ రంగంలో ఈ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్స్కి సంబంధించి యూటిలిటీ, ఇతర వాటాదారులకు స్మార్ట్ గ్రిడ్ సాంకేతికతను అందించడం, సామర్థ్యాన్ని పెంపొందించడం, అవగాహన కల్పించడం అనేది ప్రత్యేకంగా ఉండబోతుంది. ఇక ఈ రంగంలో ప్రయోగాత్మక శిక్షణ కానీ, స్మార్ట్ గ్రిడ్కి సంబంధించిన సాంకేతిక కానీ, అత్యాధునికమైనటువంటి శిక్షణ, మౌలిక సదుపాయాలు, మోడల్ని కలిగి ఉన్నటువంటి అంశాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కేంద్రం ఇప్పటికే 500 మందికి పైగా విద్యుత్ రంగ నిపుణులకు శిక్షణనిచ్చింది అని చెప్పేసి స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్స్కి సంబంధించినటువంటి టాపిక్ని మనం అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్. ఇది మొదటిసారి ఎక్కడ ప్రారంభించడం జరిగింది, అతిపెద్దది అని అంటే ఈ తమిళనాడులోని తుత్తుకుడి వద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ని ఇటీవల ప్రారంభించారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు అని అంటే, ఎరువుల తయారీ సంస్థ సదరన్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది 150.4 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి అని అంటే ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ అని అంటున్నాం. ఫ్లోటింగ్ అంటే జస్ట్ కదిలేటువంటి సోలార్ సిస్టమ్. సో ఈ యూనిట్లను ఎవరు ప్రారంభించారు? తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ గారు ప్రారంభించడం జరిగింది. ఇక భారతదేశంలోనే ఇది అతిపెద్ద తేలియాడే పవర్ ప్లాంట్ అని చెప్పేసి అంటున్నాం. ఇటీవల భారతదేశంలోనే అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ఫ్లోటింగ్ని ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అంటే తమిళనాడు తుత్తుకుడి ప్రారంభించింది. సీఎం స్టాలిన్ తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సింగపూర్ పారిశ్రామిక ప్లాంట్లలో స్థిరమైన ప్రాతిపదిక శక్తి ప్రయత్నాలలో భాగంగా అత్యాధునికంగా 25.3 మెగావాట్లు, అలాగే DC by 22 మెగావాట్లకి సంబంధించినటువంటి ఏసీ ఫ్లోటింగ్ కూడా ఈ సోలార్ పవర్ ప్లాంట్ అనేది నిర్మించడం జరిగింది. సో ఇలా ఇది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ అనుబంధ సంస్థగా దీనికి ఎవరున్నారు అని అంటే గ్రీష్మి ఎనర్జీ ఈ ప్లాంట్ అనేది కలిగి ఉంది అని చెప్పేసి కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇటీవల భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఎక్కడ అని అంటే తమిళనాడు తుత్తుకుడి ప్రారంభించింది స్టాలిన్. ఈ 2 అంశాలను గుర్తుంచుకోండి. ఏమైనా ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే మీరు సులువుగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని అప్డేట్ అవ్వండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.